ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. యూదుడైన స్కెవాయు అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గురెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టినవాడు ఎరిగి వాని మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేరి. ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను గనక ప్రభువైన యేసు నామమును గణపరచబడెను. హల్లెలూయా. ఇక్కడ స్కెవయి అనేటటువంటి ఒక ప్రధాన యాజకుడు ఉన్నారంట. ఆయనకి 7 కుమారులంట. ఇప్పుడైతే వాళ్ళు ఏంటి చేసిన పని అంటే కనుక అక్కడ ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమంటున్నారంటే, యేసు నామమున దెయ్యమా పో, యేసు నామమున చీకటి శక్తి నువ్వు తొలగిపోవాలి అని చెప్పి యేసు నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ దెయ్యం ఏమంటుందంటే, దెయ్యం అంటే మనము అప్పుడప్పుడు ఫోన్లలో చూసినట్టు ఏదో అందరూ చెప్తున్నట్టు చక్కగా తెల్ల చీరలు కట్టుకొనో నల్ల చీరలు కట్టుకొనో జుట్టంతా విరబోసుకొని కాళ్ళకి గజ్జలు కట్టి తిరుగుతూ ఉంటే ఇయ్యే దెయ్యాలు అని ఎప్పుడూ మీరు అలాంటి అపోహలు మాత్రం పెట్టుకోమాకండి. దెయ్యాలు మనుషుల యొక్క హృదయాలను ఆక్రమిస్తాయి. ఆక్రమించి అవి సాధారణమైనటువంటి మనుషులాగానే తిరుగుతాయి. నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి అని నువ్వు అనుకుంటావు, నీతో మాట్లాడుతున్న వ్యక్తి మామూలు వ్యక్తి అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ వ్యక్తిలో ఒక చీకటి శక్తి ఉందని, ఒక దెయ్యం ఉందన్న విషయం నీకు తెలియదు. అవి మామూలుగానే ఉంటాయి, మనలాగా తిరుగుతూనే ఉంటాయి, మామూలుగానే ఉంటారు. కొంతమంది వికృతంగా చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది మామూలుగానే సాధారణ మనుషుల్లాగా మన పక్కన తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అదేమంటుందంట, నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు, నువ్వెవరు అని అడుగుతుందంట. అంటే ఈ యొక్క వ్యక్తి యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, యేసు నామాన్ని బట్టి ఉచ్చరిస్తూ ఉంటే ఆ యొక్క దెయ్యానికి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్నావా? నీకు అసలు దేవుడు అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క అభిషేకం నువ్వు పొందుకోకుండానే, ఆయన యొక్క కృపను పొందుకోకుండానే, ఏమీ తెలియకుండానే యేసు నామమున నువ్వు పో అంటే నేను పోతానా అని చెప్పి ఏం చేసిందంట అక్కడ పిల్లరా, వాళ్ళ కుమారుల్ని లొంగదీసి గెలిచేసిందంట. అంటే అర్థం ఏంటి? బాగా పట్టుకుని కొట్టేసిందని అర్థం, అంతే కదా. అక్కడ చూడండి ఏమనుంది, వారి మీద పడి అంటే వాళ్ళ మీద పడిపోయి లొంగదీసి గెలిచెను, వారి దిగంబరులై గాయము తగిలి ఇంటి నుండి పారిపోయారంట. అంటే ఎలా కొట్టిందంటే కనుక దెయ్యము, ఆ దెయ్యం కొట్టిన కొట్టుడికి ఆ వ్యక్తి చేసినటువంటి గాయాలకి ఎలాగుందంటే, వాళ్ళు అసలు మామూలు గాయాలు కదంట, ఒంటి నిండా గాయాలేనంట. అట్లా పట్టుకొని కొట్టేసిందంట దెయ్యం. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దెయ్యానికి శక్తి ఉందా లేదా? చీకటి శక్తికి శక్తి ఉందా లేదా? సాతానికి శక్తి ఉందా లేదా? అంటే సాతానికి శక్తి లేదు అనుకుంటే మన అవివేకమే. దెయ్యానికి శక్తి ఉంది, చీకటి శక్తికి శక్తి ఉంది. మరి అయితే ఎలాగండి? మరి దెయ్యాలకు శక్తి ఉంటే మన పరిస్థితి ఏంటి? చీకటి శక్తులకు శక్తి ఉందంటున్నారు, మన పరిస్థితి ఏంటి అని అనుకుంటే కనుక నేను ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము సర్వశక్తుని నీడలో ఉన్నాము. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఏ దెయ్యానికో, ఏ చీకటి శక్తికో, ఏ తంత్రమంత్రాలకో మనం భయపడక్కర్లా. ఎందుకంటే మనం ఒక్కసారి క్రీస్తు నామమున రక్షింపబడిన తరువాత మనకి ఎటువంటి చీకటి శక్తి మన దగ్గరికి రాలేదు, అది ఖచ్చితం. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోనండి, యేసు నామమున ప్రార్థన చేసి యేసు నామమున రక్షణ పొంది నువ్వు ఉన్నానని పేరుకి రక్షణ పొంది నీ బ్రతుకు మారట్లేదనుకో, నీ పాత రోత జీవితం మారట్లేదనుకో, ఎప్పటికీ అలాగే ఉందనుకో,
నువ్వు మారు మనస్సు పొందావు, రక్షణ పొందావు అని అనుకుంటున్నావు అక్షరార్థంగా, కానీ నిజమైన బాప్తీసము, నిజమైన రక్షణ పొందలేదన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దెయ్యానికి శక్తి ఉంది, చీకటి శక్తి ఉంది, సాతానికి శక్తి ఉంది, ఏదైనా ఒకటే కదండి, శక్తి ఉంది. అయితే సర్వశక్తుని నీడలో ఏ శక్తికి తావులేదు. కాబట్టి మీ ఇంటి ముందు ఎవరో ముగ్గేశారు, ఇంకేముంది బాబోయ్ మా ఇంటి ముందు ముగ్గేసారండి, అయ్యో మా ఇంటి ముందు నిమ్మకాయలు పెట్టేశారండి, మా ఇంటి ముందు మిరపకాయలు పెట్టేశారండి, మా ఇంటి ముందు అలా కోడిని కోసేసారండి, రక్తం అండి బాబోయ్, ఆ ముగ్గులు ఆ పూలు అవన్నీ చూస్తే మాకు భయం వేసిపోయిందండి, మాకు ఎవరో చేతపడి చేసేసారని కొంతమంది పరుగులు పెట్టేస్తూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఇంకేంటి ఏదో అయిపోయింది, అందుకనే ఈ మధ్య నాకు జ్వరం వచ్చేస్తుంది, అందుకే ఈ మధ్య నాకు ఏది కలిసి రావట్లేదు, అందుకే మా ఇంట్లో అంతా గందరగోళంగా ఉందని చెప్పి ఇక అన్నీ ఆ ముగ్గు మీద తోసేసి ఇక అన్నీ దాని మీద తోసేసి చెప్పేస్తూ ఉంటారు. అయితే రక్షింపబడినటువంటి నీవు ఏ ముగ్గుకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ నిమ్మకాయలకి భయపడక్కర్లా, ఏ ఎండుమిరపకాయలకి భయపడక్కర్లా, దేనికి భయపడక్కర్లా. నువ్వు భయపడాల్సింది మన సైన్యములకు అధిపతి అయిన యెహోవాకి నువ్వు భయపడాలి, కానీ ఈ పిచ్చి పిచ్చి విషయాలకు, అల్లరి చిల్లర విషయాలకు భయపడటం కాదు. ఓ రోజు చిన్న కుమారుడు వాళ్ళ తల్లి బయటికి వెళ్ళింది, ఇంట్లో ఆడుకోయ్యా నేను ఇప్పుడే నీళ్లు తీసుకొస్తానో ఏదో పని మీద బయటికి వెళ్ళింది. వాడేం చేశాడు, ఆ బుడతడు ఇంట్లో ఉన్న మిరపకాయలు తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి నిదానంగా తొడాలు ఒలిచాడు, అట్లి నిదానంగా తొడాలు ఒలిచేశాడు. ఒలిచేసిన ఆ బుడ్డోడు ఏం చేశాడంటే ఈగలు పడటం మొదలెట్టాడంట. ఈగలు పట్టేసి ఆ ఈగని నిదానంగా తీసుకొచ్చి ఈ యొక్క ఎండుమిరపకాయ లోపలికి పోనిచ్చాడంట. అర్థమవుతుందండి? ఎండుమిరపకాయ లోపలికి పోనిచ్చి నిదానంగా గమ్ము పెట్టేసి ఆ తొడాలను అంటించేసాడంట. అట్లా 4-5 ఈగలను పట్టాడు, నిదానంగా ఆ తొడాలను ఒలిచాడు, ఆ ఈగలను అందులో పంపించేసి గమ్ పెట్టేసి మరలా ఎండుమిరపకాయని యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశాడు. పెట్టేసేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, ఎండుమిరపకాయలో ఉన్నటువంటి ఈగ ఏమవుతుంది, అది తప్పించుకోవాలి, బయటపడాలి నేను అన్న విధానంలో ఆ ఎండుమిరపకాయలో ఉన్నటువంటి గింజలు కూడా తీసేసాడు. మళ్ళీ చక్కగా గింజలన్నీ తీసేసి ఖాళీ డొప్ప చేసేసి అందులోకి పంపించేసేసి గమ్ము పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఈగ బయటపడాలన్న ఉద్దేశంలో ఈగొట్టడం స్టార్ట్ చేస్తుంది. అంటే నేను ఎలాగైనా బయటికి తప్పించుకోవాలి, నేను ఏదో బందీ అయిపోయాను అనుకుని ఎగరటము అలా ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తామంటే అప్పుడు ఈ ఎండుమిరపకాయ ఏమవుద్దండి, కదులుద్ది కదా. అయితే ఈ బుడ్డ పిల్లాడు ఎవరో వాళ్ళ స్నేహితులు వచ్చారు, రా ఆడుకుందాం రా అని చెప్పి ఇంటికి వచ్చి పిలిచేసరికి ఆ ఎండుమిరపకాయలు గోల లేదు, ఏమీ లేదు, మర్చిపోయాడు, వెళ్ళిపోయాడు, వదిలేసి ఆ ఇంట్లోనే పడేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వీళ్ళమ్మ ఎక్కడికో బయటికి వెళ్ళిందని చెప్పాను కదండి, మరలా వచ్చింది. మరలా వచ్చి చూసేసరికి ఏం జరుగుతుంది, ఈ ఎండుమిరపకాయలు కదలటం ఇవన్నీ చూసి ఆమె ఇహ పెద్దగా అరుపులు కేకలు పెట్టుకుని పరుగు అనమాట. అంటే మనుషులు దేనికి భయపడుతున్నారు, తాటాకు చప్పుళ్ళకి భయపడుతున్నారు అన్నమాట. అయితే మనం భయపడాల్సింది దేవునికి, తల వంచాల్సింది దేవునికి, నమ్మకం ఉంచాల్సింది దేవుని మీద. అంటే ఎండుమిరపకాయలను బట్టో, నిమ్మకాయలను బట్టో, చింతకాయలను బట్టో మనం మన యొక్క భక్తి జీవితంలో కిందకి దిగజారిపోకూడదు. ఒకసారి ఒక దైవజనులు నేను చెప్తే విన్నాను, వాళ్ళ దైవజనులు ఇంటి ముందు ఎవరో ముగ్గులు వేసేసి, నిమ్మకాయలు వేసేసి, ఎండుమిరపకాయలు వేసి చేస్తేనంట, నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఆ దైవజనులంట బయటికి వెళ్ళిపోయి ఆ యొక్క నిమ్మకాయలు ఏవైతే పెట్టారో, పండు నిమ్మకాయలు పెట్టారంటండి, వెళ్ళిపోయి చక్కగా ప్రార్థన చేసేసి ఆ నిమ్మకాయలు తీసుకొచ్చేసి కోసేసి నిమ్మకాయ పిండేసి పంచదార కలిపేసుకొని శుభ్రంగా తాగేశారంట. ఏమైనా తర్వాత ఎండుమిరపకాయలు దులిపేసి చక్కగా వాటిని దులిపేసుకొని ప్రార్థన చేసేసుకొని తెచ్చేసి తాలింపు డబ్బాలో వేసేసారంట. అయితే చూడండి, నిజంగా అలా చేయాలంటే ఎంత విశ్వాసం ఉండాలి దేవుని మీద, ఎంత నమ్మకం ఉండాలి. అది నేను చెప్పే విషయం ఏంటంటే, అలాగా దేన్ని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం, బెంగపడాల్సిన అవసరం లేదు. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, నాకెవరో చేతబడి చేశారండి అంటున్నాడు అని చెప్పి ఆయన ఇంకేవేవో చెప్పేస్తున్నాడు. నాకు అనారోగ్య సమస్య ఉంది, నాకు ఆ ఇబ్బంది ఉంది, నాకు ఈ అప్పులు ఉన్నాయి, ఈ వేదనలు, నాకు ఎవరో చేతబడి చేశారు, మా చుట్టాల్లోనే ఒక అతను చేశాడు నా మీద చేతబడి
అందుకే నా పరిస్థితి ఇట్లా అయిపోతుంది, నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు ఎన్ని డాక్టర్లు చూపించుకుని అవ్వట్లేదు అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు, రకరకాల చోట్ల పరుగులు పెట్టడాలు, అమ్మో ఒకటి కాదు ఆ బిడ్డ జీవితంలో. అయితే నువ్వు దేవుణ్ణి అడిగి గోజాడినప్పుడు తప్పనిసరిగా ఏదైనా చీకటి శక్తి ప్రభావం నీలో ఉంటే కనుక దేవుడు తొలగిస్తాడు. నీవు పరిపూర్ణమైన రక్షణలో ఉంటే కనుక ఏ యొక్క చీకటి శక్తి నీ దగ్గరికి చేరలేదు. హల్లెలూయా, అది జ్ఞాపకం పెట్టుకోనండి. అయితే నీవు కనుక భక్తి జీవితంలో ఉంటున్నానని అనుకుని నీవు చేసే చేష్టలు చేసుకుంటూ, నీ పద్ధతి నువ్వు పాటించుకుంటూ, భార్యని హింస పెడుతూ, భర్తని హింస పెడుతూ, కోడలను బాధిస్తూ, అత్తగారి చేత కన్నీరు గార్పిస్తూ, తోబుట్టువుల చేత భయంకరమైనటువంటి పనులన్నీ నువ్వు చేపిస్తా నానా రకాలుగా నీ ప్రవర్తన మారకుండా యేసయ్య బిడ్డని, నేను రక్షింపబడ్డాను, దేవుడు నా దేవుడు యేసయ్య అని చెప్పి దెయ్యాలరా పొండని ఇలాంటి పిచ్చి ప్రయోగాలు ఎప్పుడూ చేయమాకండి. ఎందుకంటే ఆత్మీయతలో ఉన్న నీవు నులివెచ్చగా ఎప్పుడు ఉండకూడదు. ఇలాంటి సందర్భాల్లో మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోనండి. ఉంటే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు. అటు ఇటు కాకుండా ఇలాగ ఉండి ఏసునామమున దయ్యమాపు అంటే అది వాళ్ళలోంచి పోయి నీలోకి వచ్చి నిన్ను ముప్పు తిప్పలు పెట్టేసిద్ది అనమాట. కాబట్టి ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యమాకండి. ఇప్పుడు చెప్పాను కదండి, ఈ యొక్క ముగ్గులకి, ఈ యొక్క మంత్రాలకి, తంత్రాలకి, చింతకాయలకి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్గా వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉంటే ఏ చీకటి శక్తి కూడా నీ దగ్గరికి రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్రదేశంలో ఒక మంట ఉంది, ఒక అగ్ని అనుకోండి, మంట మండుతూ ఉంది. ఇక్కడ చూపించే ప్రదేశంలో మంట బగబగబగా మండుతుందండి. కాలుతున్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో, మంట ఉన్నటువంటి ఇక్కడ ప్రదేశంలో ఒక ఈగైనా దాని దగ్గరికి వచ్చుద్దా, ఒక దోమ దాని దగ్గరికి వచ్చుద్దా, ఏదైనా ఎగురుకుంటూ వెళ్తున్నటువంటి ఏ తూనీగైనా ఏదైనా అసలు ఆ మంట దగ్గరికి వస్తా ప్రయత్నం చేస్తాయా? చూస్తాయి, అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. కానీ దగ్గరికి రావటం, ముట్టుకుంటాం, ఎలా ఉందో చూద్దాం అనుకోవటం అలాంటివి ఏమీ చేయవు. ఎందుకంటే అక్కడ మంట మండుతుంది, వెళ్తే కాలిపోతాం, బూడిదైపోతాం అని వాటికి తెలుసు. కాబట్టి అవి అసలు దగ్గరికి రాలేరా. నీలో కూడా మంట ఉంటే, నీలో కూడా అగ్ని ఉంటే, నీలో కూడా ఆ జ్వాల ఉంటే కనుక చీకటి శక్తి నీ దగ్గర దాకా రావటం కాదు, దూరం నుంచి చూసి అటు నుంచి అటే పారిపోద్ది అన్నమాట. అయితే మనలో మంట ఏంటండి, అగ్ని ఏంటండి, మనలో ఆ జ్వాల ఏంటండి అని అడుగుతారా? మనలో మంట, ఆ యొక్క అగ్ని అనేది పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అనమాట. అయితే మనం పరిశుద్ధంగా బ్రతికితే మనమే ఒక అగ్ని కణం లాంటి వాళ్ళం. మన పరిశుద్ధ జీవితం, స్వచ్ఛమైన జీవితం, నిష్కళంకమైన జీవితం, పవిత్రమైన జీవితం, ప్రార్థనతో కూడిన జీవితం, వాక్యానుసారమైన జీవితము, ఇవన్నీ కూడా మనలో మంట మండిస్తూ ఉంటాయి అన్నమాట. మనం వెలుగుతున్న కాగడాలు లాంటి వాళ్ళం. అయితే ఆరిపోయిన స్థితిలో ఉంటే ఎవరైనా వచ్చేస్తారు కదండి. ఆరిపోయిన కట్టెని ఎవరైనా పట్టుకుంటారు, పసిపిల్లలు కూడా వెళ్ళి పట్టుకుంటారు ఆరిపోయిన కట్టెని. అదే మండుతున్న కట్టెని పట్టుకోవాలంటే అందరూ పట్టుకోలేరండి, అందరూ దాని జోలికి వెళ్ళరు, అసలు ఎవరు వెళ్ళరు. మండుతున్న కట్టె జోలికి వెళ్ళి ఇలాగ చెయ్యేసి చూస్తారా, ఎలా ఉంటుందో, వెచ్చగా ఉంటుందో, చల్లగా ఉంటుందో చూద్దామని. అదే ఆరిపోయిన కట్టె అయితే అందరూ వచ్చి పట్టుకుంటారు దాన్ని, అంతే కదండి. అలాగే నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉంటే, చల్లారిపోయిన స్థితిలో ఉంటే, ఇలాంటి నులివెచ్చని స్థితిలో ఉంటే నీ జీవితంతో అందరూ ఆడుకుంటారు, అందరూ పట్టుకుంటారు, అందరూ నీ జీవితంలో వచ్చి నిన్ను మోసపరుస్తారు, నిన్ను హేళన చేస్తూ ఉంటారు, నిన్ను నవ్వుల పాలు చేస్తారు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు. అదే నువ్వు మండుతున్న స్థితిలో ఉంటే ఎవ్వరూ నీ దగ్గరికి రారు. ఏంటనండి ఈ మధ్య పద్దాక ఆ అబ్బాయి నా వెంట పడుతున్నాడు, ఆ అమ్మాయి నా వెంట పడుతూ ఉంది, ఏంటో నాకు పెళ్ళి అయిపోయినా నా వెంట పడుతున్నారండి అండి, నేను స్కూల్కి వెళ్తుంటే నన్ను నా వెనక పడుతూ ఉన్నారు, నా వివరాలు అడుగుతూ ఉన్నారు, ఫోన్ ఆన్ చేస్తే చాలు ఇన్స్టాగ్రామ్లు అంటారు, అవి అంటారు, ట్విట్టర్లు అంటారు, పద్దపద్దాకా ఫోన్లో నాకు మెసేజ్లు పంపిస్తానే ఉంటారండి అని అంటే కనుక నువ్వు ఎక్కడో జారిపోయావు అన్నమాట. మొట్టమొదటిసారి నీ వెంటబడినప్పుడే నీవు ఖండించాల్సిన విధంగా నువ్వు ఖండించలేదన్నమాట. ఎక్కడో మొట్టమొదటిసారి వాట్సాప్లోనో ట్విట్టర్లోనో హాయ్ అంటే నువ్వు మరలా హాయ్ అని రిప్లై ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో కదా. ఎప్పుడైతే నీ వైపు చూసి వెకిలి చేష్టలు చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే కనుక నువ్వు సిగ్గుపడి తలదించుకున్నావు అనుకో,
అప్పుడే స్టార్ట్ అయిపోద్ది. నీకు ఎప్పుడు లూజ్ మైండ్ అనేది ఆ యొక్క విధానం ఉండకూడదు. చల్లారిపోయిన కట్టెలాగా నువ్వు ఉంటే అందరూ పట్టేసుకుంటారు వచ్చి. నో, నువ్వెప్పుడు వెలుగుతున్న కట్టెలాగా, వెలుగుతున్న కాగడాలాగా, మండుతున్న ప్రకాశవంతమైన దీపంలాగా నువ్వు ఉండాలి. అప్పుడే నీ ఇంకెవరు చూడకుండా ఉంటారు. లేదంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీ జీవితంతో ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటూ ఉంటారు. నీ వెనక పడుతూ ఉన్నాడు, రోజు వచ్చేస్తున్నాడంటే అర్థం ఏంటి? మొట్టమొదటిసారి నువ్వు ఖండించలేదని అర్థం. నువ్వు ఆ యొక్క అడ్రస్ చెప్పేదాకా నీ బ్యాక్గ్రౌండు, మీ అమ్మా నాన్నల గురించి అన్నీ పోసగొచ్చినట్టు చెప్పేసి ఇప్పుడు మా ఇంటికి వచ్చేస్తున్నాడు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు, బస్ స్టాండ్లో ఉంటే బస్ స్టాండ్లో కూర్చుంటున్నాడంటే నీవు ఎక్కడో జారిపోయావు అన్నమాట. నువ్వు ఖండించాల్సినప్పుడు ఖండించలేదు కదా. ఇప్పుడు ఎక్కడ ఆగుతారు వాళ్ళు? ఫోనుల్లో, ట్విట్టర్లో ఎక్కడో ఉన్నారు, దూరంగా ఉన్నారు, ఎలా మాట్లాడినా పర్వాలేదు అనుకుని హాయ్ అంటే హాయ్ అని అర్ధరాత్రులు చాటింగ్లు చేసుకుంటా నువ్వేం చేస్తున్నావు, నువ్వు తిన్నావా, పడుకున్నావా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎప్పుడు పడుకుంటావు, నీ గదిలో ఎవరెవరు ఉంటారు, మీరు ఎన్నింటికి లెగుస్తారు, అన్ని వివరాలు ఇలా పోసకొచ్చినట్టు చెప్తే ఏ అర్ధరాత్రో ఆ గదిలోకి కూడా వచ్చేస్తాడు కదండి. అయితే వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, నా జీవితం అలరైపోయిందా అని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం కదండి. వచ్చినోడు ఒక్కడే రావచ్చు, నలుగురు స్నేహితులు వెంటేసుకు రావచ్చు, వచ్చినోడు నిన్ను మామూలుగా ఉంచవచ్చు, లేదా ఏ అత్యాచారం చేసో లేదా నిన్ను ఏ హత్య చేసో మొత్తం వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే అదే అంటారు కదా, పెద్దలు అంటారు కదా, ఆ చేతులు కాలిన తర్వాత అంటే ఆకులు పట్టుకోకూడదంట, కాలకుండానే చూసుకోవాలంట. యవన స్త్రీలు, యవన పురుషులు, యవనస్తులారా, నా బిడ్డలారా చెప్తున్నాను, మీరు ఎక్కడ కూడా లూజ్ అనేది ఇవ్వకూడదు. మీకు ఒక హద్దు ఉండాలి. అది ఉద్యోగం చేసే చోటైనా సరే పరాయి పురుషుడు నీ మీద చెయ్యేసి మాట్లాడేంత చనువు నువ్వు ఇవ్వకూడదు. అక్కడే ఉండి నీతో దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. కానీ నీ మీద చెయ్యేసి నీ దగ్గరికి వచ్చి వెకిలిగా నవ్వుతూ నువ్వు బండి ఎక్కి బయటికి వెళ్ళటం, దింపటం, రావటం, నాకు అన్న ఇలాంటివాడేనండి, నాకు చెల్లెలు లాంటిదేనండి అని ఇలాంటి సినిమా డైలాగులు చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ఇదొక ఆసరాగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళి రకరకాలుగా దాన్ని చిత్రీకరణలు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ అత్యవసరం తప్పదు అనుకున్నప్పుడే నువ్వు మాట్లాడాలి. నువ్వు అబ్బాయి అనుకో, అమ్మాయితో మాట్లాడి ఇది చాలా అవసరం అనుకుంటేనే మాట్లాడాలి. అబ్బాయి అనుకో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది తప్పదు అనుకుంటే మాట్లాడాలి. అంతే కట్ చేసేయాలి. ఇంకా ఫోనుల్లో చాటింగ్లు, బయటికి వెళ్ళి మీటింగులు, పార్కుల దగ్గరికి వెళ్ళి ఒకరికొకళ్ళు వాళ్ళ జీవిత చరిత్రలు వివరించుకోవడాలు, ఫ్లాష్ బ్యాక్లు ఇవేం అక్కర్లేదు. నువ్వు అలా లూజ్గా ఉన్నావు అంటే గనక, ఇంత చనువిచ్చావంటే గనక అది ఎంతో దూరం వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నీవు ఎలా ఉండాలి? వెలుగుతున్న దీపంలా ఉండాలి. వెలుగుతున్న దీపమే 100 దీపాలను వెలిగిస్తుంది, కానీ ఆరిపోయిన దీపం పక్కన ఉన్న దీపాన్ని కూడా వెలిగించలేదు కదండి. అయితే నిన్ను వెలిగించడానికి ఎవరో రావాలి, అంతే కదా. నువ్వు ఆరిపోయావు, నువ్వు వెలిగింపబడాలంటే ఎవరు రావాలి? మళ్ళీ వెలుగుతున్న వాళ్ళే వస్తేనే నీకు వెలిగింపబడతావు. ఇప్పుడు చీకటి శక్తి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? సాతాను సంబంధిత మనుషులందరూ నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటూ ఉన్నారు? దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ కూడా నీ చుట్టూ ఎందుకు తాండవం చేస్తున్నారంటే కనుక నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉన్నావు, నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు. అందుకే నిన్ను నీ జీవితంతో ఎవరెవరు ఎన్ని రకాలుగా ఆటలాడుకోవాలో అన్ని రకాల ఆట ఆడేసుకుంటున్నారు. అయితే ఇప్పటికైనా మేలుకో, కళ్ళు తెరువు నా ప్రియ సహోదర సహోదరి, కళ్ళు తెరువు. నీ మనోనేత్రాలు తెరవబడేలాగా ప్రార్థన చెయ్యి. దేవుని దగ్గరికి రా, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు. తప్పనిసరిగా నీ మనసుకు పట్టినటువంటి ముసుగును ఆయన తొలగించి ఎవరు చీకటి సంబంధులు, ఎవరు వెలుగు సంబంధులు నీకు కనపడేలాగా ఆయన చేస్తాడు. ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు అనవసరం అని పక్కకు వచ్చేస్తావు. నీకు అర్థమైపోద్ది వెలుగు సంబంధ చీకటి సంబంధ అని. వాళ్ళని చూడగానే తెలుసుకోగలిగినటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు నువ్వు అడిగితే కనుక. ఇట్లా రెండంచులుగా ఉంటూ, రెండు విధాలుగా ఉంటూ, రెండు పడవల మీద కాళ్ళేస్తూ నువ్వు వెళ్తూ ఉండి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, నీ జలుబు తగ్గిపోవాలి, జబ్బు తగ్గిపోవాలి, దెయ్యం పోవాలి, చీకటి శక్తి పోవాలి అని ఇలాంటి మాటలు మాట్లాడావు అనుకో, అవన్నీ తిరిగి రివర్స్లో నీ వెనకే వచ్చేస్తాయి.
కాబట్టి క్రైస్తవత్వంలో ఉండటం అంటే అదేమి చాలా ఆషామాషి విషయము, చాలా తేలికైన సులువైన విషయం మాత్రం కాదు. వచ్చామా, చర్చిలో కూర్చున్నామా, 2 నిమిషాలు పాటలు పాడామా, పాటలు విన్నామా, ఆఖరిలో ఆమెనని చెప్పామా, వెళ్ళిపోయామా అని ఈ హాజరు బ్రతుకుంటుందే, ఆ హాజరు వేయించుకునే బ్రతుకు వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఉంటుంది జీవితం, ఏం మార్పు ఉండదు. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. వస్తాం ఫస్ట్ రావాలి, వెళ్తాం ఆఖరిలో వెళ్ళాలి, అది అలా ఉండాలి నువ్వు. అంతేగాని వెళ్ళటమే ఆఖరిలో వెళ్ళి, చర్చికి వెళ్ళటం ఆఖరిలో వెళ్ళి వదిలేయంగానే ఫస్ట్ వచ్చేసామనుకో ఏం మార్పు ఉండదు అనమాట. ఎప్పుడైనా చూడండి, క్లాస్ టాపర్ ఏం చేస్తాడండి, ముందుంటాడు, అన్ని విషయాలు ముందుంటాడు, ఫస్ట్ బెంచ్లో ఉంటాడు, చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకుంటాడు, బాగా కష్టపడతాడు. బెల్లు కొట్టగానే పరుగు ఎప్పుడు కొడతారా బాబు అని బ్యాగ్ రెడీగా పెట్టుకుని ఫస్ట్ గుమ్మం దాటేయడు. మీరు ఎప్పుడైనా గమనించండి. అన్నీ చూసుకుని అన్నీ సరి చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా టీచర్ని అడిగి క్లారిఫికేషన్ చేసుకుని సర్దుకుని ఆఖరిలో వెళ్తాడు. అంటే ఎంతగా నాలెడ్జ్ గెయిన్ చేయాలో, ఎంతగా కష్టపడాలో, ఎంతగా ఆ యొక్క గురువు గారు చెప్పినటువంటి విద్యని అభ్యసించాలో అంతగా ఆ యొక్క సమయాన్ని అంతా కూడా తాను సద్వినియోగపరుచుకుంటాడు. కాబట్టి మంచి స్థాయిలో ఉంటాడు. అలాగే దేవుని యొక్క ప్రసన్నత నువ్వు పొందుకోవాలనుకుంటే మొట్టమొదటిగా రావాలి, ఆ చర్చిలో చేయాల్సిన పనులు చేయాలి. నాకేంటండి, నాకేం అవసరం అనటానికి వీల్లేదు. అది దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో నువ్వు కష్టపడాలి. దేవుడు ఇది మీ అమ్మ చెప్తేనో, మీ నాన్న చెప్తేనో, మీ బంధువులు చెప్తేనో వచ్చేది కాదు. ఇది వాళ్ళు చెప్తే పర్మిషన్ ఇస్తే చేసేది కాదు. ఇది నువ్వు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా, మొత్తకోళ్ళైనా, రేపో మాపో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళైనా సరే దేవుని ఇంట్లో పనిచేయటానికి ఎప్పుడు సిగ్గుపడమాకండి. హల్లెలూయా. ఎందుకండి అంటే కనుక ఇక్కడ చేసే పనులన్నీ అక్కడ జమ అవుతూ ఉంటాయి. అది జ్ఞాపకం పెట్టుకోనండి. అర్థమైందండి? నువ్వు నీ వెనక పాపాలన్నీ పెట్టుకుని రోత జీవితం అంతా పెట్టేసుకుని మరలా నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి జమ అయిపోద్ది అనుకుంటే అది చాలా తప్పు. అలాంటివన్నీ ఎక్కడైనా కుదురుతాయేమో కానీ క్రీస్తులో అసలు కుదరవు. నీ పాపాలు అన్నీ కప్పిపెట్టుకొని పైకి దాన ధర్మాలు చేసినా, పైకి సత్కార్యాలు చేసినా, పైకి చర్చికి ఒక డొనేషను తీసుకొచ్చి కుమ్మరించినా అక్కడ వాళ్ళ అవసరతలు తీరుతాయేమో కానీ నీ పాపం మాత్రం పోదు. ముందు నీ పాపాన్ని కడుక్కోవాల్సిందే, దేవుని దగ్గరికి రావాల్సిందే, నీ మనస్సుని ఆయనకు అప్పచెప్పాల్సిందే. అప్పుడు నువ్వు చేసే కార్యాలు, దాన ధర్మాలు, సత్క్రియలన్నీ కూడా నీ అకౌంట్లో అక్కడ జమ అవుతూ ఉంటాయి. అప్పుడు దాకా ఏమి జమ సరికదా, ఇంకా 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 గోతులోకి వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ ఎందుకు గెలవలేకపోయారు వాళ్ళు అంటే కనుక స్కవై కుమారులు గెలవలేకపోవటానికి కారణం ఒకటి ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మకుండా ఈ పేరు చెప్తే పోతున్నాయి కదా, మేము చెప్తే పోతాయి అనుకుని వాళ్ళు యేసు నామంలో దెయ్యమా పో అంటే అది నువ్వెవరో నన్ను అంటాక నీకు అసలు నీకు ఏ అర్హత ఉంది అని చెప్పి పట్టుకుని కొట్టేసిందంట. దెయ్యం మామూలు కొట్టలేదండి అంటారు కదా, చిత్త కొట్టేసిందండి అంటారు కదా, ఆ విధంగా పట్టుకుని కొట్టేస్తే వాళ్ళ బట్టలు కూడా ఊడిపోతే వాళ్ళు దిగంబరులై పరిగెత్తేశారంట. అంటే అసలు ఇంకా కొట్టి ఆ దెయ్యం కొట్టిన కొట్టుడికి ఇంకా కొట్టి చంపేస్తుంది, మన ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయని భయపడిపోయాడు, పారిపోయారు, దిగంబరులై పారిపోయారంటండి. దెయ్యం కొట్టిన కొట్టుడు వస్త్రాలు కూడా ఊడిపోయేంతగా. అంటే అక్కడ దెయ్యానికి ఎంత శక్తి ఉందో మీరు ఆలోచించండి. ఒక 2 మనుషుల్ని పట్టుకుని కొట్టాలంటే, బట్టలు కూడా ఊడిపోయేలా కొట్టాలంటే, వాళ్ళ ఇంట్లోంచి పరుగు పెట్టాలంటే ఆ దెయ్యానికి ఎంత శక్తి ఉండాలో ఆలోచించండి. శక్తి లేదంటే దెయ్యానికి శక్తి ఉంది అక్కడ. కొంతమంది చూడండి, తాగుబోతులకి ఏదైనా అనరాని మాట భార్య అన్నా బిడ్డలన్నా వస్తుందండి బలము. వాళ్ళల్లో ఎంత పెద్ద రాయినైనా వాళ్ళు ఎత్తేస్తారండి, అంత బలం వచ్చేస్తుంది వాళ్ళకి. విడిగా ఉన్నప్పుడు కనీసం చిన్న పుల్లను కూడా తీసి ఆ పక్కన పెట్టడానికి నాకు ఆ నొప్పులు, నాకు ఈ నొప్పులు, నాకు ఆ బాధ ఈ బాధ అంటారు. నేను సహోదరుని చూశాను, ఇంత పెద్ద నీళ్ల టబ్బులు లేపేశాడండి ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే కనుక ఆ చీకటి శక్తి ప్రభావం వల్ల అంత పెద్ద నీళ్ల టబ్బులు లేపేశాడు ఆయన. అంటే చీకటి శక్తి పట్టిన వాళ్ళు నాశనం చేయటానికి వస్తువులను, లేకపోతే మనుషుల బ్రతుకులను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరికరాలను వాటిని నాశనం చేయటానికి బహుబలంతో
ఆ యొక్క తాగుడు విధానం, మత్తు పదార్థాలు లేనప్పుడు వాళ్ళు పిరికితనంగా చిన్న విషయం చేయాలన్నా అమ్మో బాబోయ్ అన్నట్టుంటారు. ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోతారో చూడండి, వాళ్ళలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, ఎక్కడ లేనటువంటి పట్టుదల వచ్చేసేసి వాళ్ళని ఆపడం కష్టం చాలా. యువతలు ఇద్దరు పట్టుకుని ఆపుతున్న వాళ్ళు ఆగరు, అంతగా వాళ్ళని వెనకాల వాళ్ళని తోసేసి మరీ వెళ్ళిపోతారు, పోట్లాటకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే చీకటి శక్తి వాళ్ళలో ఆవరించిందనమాట. చీకటి శక్తి ఆ మనిషిని తొందర చేస్తుందనమాట. ఎందుకు ఏమని, నువ్వు ఈ పని చేయి, నువ్వు అది వద్దలు కొట్టు, నువ్వు వెళ్ళి ఎదటోళ్ళని కొట్టిరా అని ఆ మనిషిని తొందర పెట్టేస్తూ ఉంటుంది లోపల చీకటి శక్తి. అలా పెడితే ఏమైందంటే వెళ్ళి కొడితే అవతల వాళ్ళు ఊరుకుంటారండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత అప్పుడేంటి చీకటి శక్తికి, అమ్మయ్య ఈ వ్యక్తిని తెచ్చి చీకటి శక్తి ఏమంటది జైల్లో వేశాను అన్న తర్వాత ఊరుకుంటుంది. అది చీకటి శక్తి కానీ సాతాను శక్తి కానీ చేసేటటువంటి ఒకే ఒక్క పని ఏంటంటే మనుషుల్ని తీసుకువెళ్ళి నరకంలో వేయటమే దాని పని. కాబట్టి ఎలాగైనా ఈ బిడ్డని నరకం చేర్చాలని చెప్పి చెవులేహ చెప్తా ఉంటుంది. ఏమని తెలుసా, నువ్వు చచ్చిపో, నువ్వు ఆత్మహత్య చేసుకో, నువ్వు సూసైడ్ చేసుకో, నువ్వు ఇదిగో ఇక్కడి నుంచి దూకేయి, ఇలా చచ్చిపో అని చెప్తూ ఉంటుంది. ఎందుకని, ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నరకానికి వచ్చేయాలి. ఎంత కుదిరితే అంత, ఎంతమందిని తీసుకురాగలిగితే అంతమందిని నరకంలో చేర్చడమే సాతాను యొక్క పని. కాబట్టి సాతాను సంఖ్యలలో బందీ అయిపోయాయి ఈ మత్తుకు కానీ ఈ యొక్క తాగుళ్ళకు కానీ వీటన్నిటికీ బానిసలైపోయి వెళ్ళి నరకంలో పడిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ ఆత్మీయ జీవితం సరి లేకుండా యేసునామమున ఏ దెయ్యం దగ్గరికి వెళ్ళి ఉచ్చాటం నువ్వు చేయవద్దు. నీ ఆత్మీయ జీవితం సరిచేసుకోకుండా నేను రక్షింపబడ్డాను అన్న భ్రమలో మాత్రం నువ్వు ఉండవద్దు. నీ ఆత్మీయ జీవితం నువ్వు సరిచేసుకోకుండా, నీలో ఉన్న లోపాలు దిద్దుకోకుండా, నీలో ఉన్నటువంటి ఆ చెడు వ్యసనాలను వదులుకోకుండా, యేసయ్య నన్ను రక్షించాడు, నన్ను కాపాడతాడు, ఇక నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ఆ ఊహల్లో నువ్వు తేలిపోకుండా చక్కగా నీ ఆత్మీయ స్థితిని, మానసిక స్థితిని, శారీరక స్థితిని మంచిగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో అభివృద్ధికరమైన విధానంలో ముందుకు వెళ్ళి దేవుడిచ్చిన కృపకు పాత్రలో నీవు నేను కావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నాయనా నీకు స్తుతులు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయాస్కవై కుమారుల ద్వారా మాతో మాట్లాడినందుకు నాయనా నీకు వందనాలు. నిజమే ప్రభా తండ్రి, మేము ఏదైనా విషయాల్లో ప్రభా తప్పిపోయి ఉంటే, ఏదైనా విషయాల్లో ప్రభా మీకు అయోగ్యులమైనటువంటి విషయముగా ప్రభా మీ ఎడల తండ్రి అయోగ్యమైన స్థితిలో ఏదైనా మాలో ఉంటే నాయన దయతో క్షమించి ప్రభా వాటన్నిటిని సరిచేసుకునేటటువంటి ప్రభా అట్టి భాగ్యమును మాకు దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో, మాట విషయంలో, చూపు విషయంలో, పనుల విషయాల్లో, క్రియల విషయాల్లో, అన్ని విషయాల్లో ప్రభు పవిత్రకరమైన జీవితాన్ని జీవిస్తూ నాయన మీరిచ్చేటటువంటి వరాలు ఫలాలు పొందుకునేటటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. యేసురాజ సహాయం దయచేయండి. ఏ చీకటి శక్తి మా దరి చేరకూడదు. ఎందుకంటే మేము రక్షింపబడిన వ్యక్తులం, వెలుగుతున్న వ్యక్తులంగానే మా బ్రతుకులు ఉండాలి ప్రభా. స్తోత్రాలు. సహాయం చేయండి. మేము ఎదటి వాళ్ళకి గద్దించిన, ఏ విషయాన్ని బట్టి గద్దించినా తండ్రి అక్కడ ఉన్న అపవిత్రాత్మ తొలగిపోవునట్లు ప్రభా అంత ఆత్మీయ స్థాయిని మాకు అనుగ్రహించండి నాయన. ఎల్లవేళ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మా బ్రతుకులు ఉండటానికి సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రైజ్ గాడ్.